జాతీయ తొలి యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకునేలా ఈ స్మారకాన్ని నిర్మించారు. 40 ఎకరాల్లో చక్రవ్యూహ పద్ధతిలో నిర్మితమైన ఈ వార్ మెమోరియల్లో అమర జవాన్ల పేర్లను ముద్రించారు. అమర జ్యోతిని వెలిగించిన ప్రధాని జవాన్లకు సెల్యూట్ చేశారు. సైనికుల సంరక్షణ కోసం ఇస్తున్న ప్రాముఖ్యతను వివరిస్తూనే కాంగ్రెస్ తీరుపై ఫైర్ అయ్యారు ప్రధాని. జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అమరజ్యోతిని వెలిగించి జాతికి అంకితమిచ్చారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ ను పూర్తి చేసి అమర జవాన్లకు సెల్యూట్ చేశారు. ఈ వార్ మెమోరియల్ ఎన్నో ప్రత్యేకతలను కలిగింది. చక్రవ్యూహ పద్ధతిలో ఈ మెమోరియల్ ను నిర్మించారు. ఇండియా గేట్ సమీపంలోని 40 ఎకరాల ప్రాంగణంలో యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. అమర్ చక్ర, వీర్ చక్ర, త్యాగ చక్ర, రక్ష చక్ర పేరుతో నిర్మించారు. యుద్ధ స్మారకాన్ని జాతికి అంకితం చేసే ముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. యుద్ధాయ కృత నిశ్చయా ఓం శాంతి బల్ అహ్యాఉ వలకిన్ లా తష్ఉరూన్ शिवावर मोहे ए शुभ कर्मन ते कबो न टरो ना डरो अरसों जब जाए लरो निश्चय करे अपनी जीत करो. ఈ యుద్ధ స్మారకాన్ని 176 కోట్లతో నిర్మించారు. 16 గోడలపై 25,942 మంది అమరవీరుల పేర్లను ముద్రించారు. సైనికులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు ప్రధాని మోడీ. మన సైనికుల ధైర్య సాహసాలతో ప్రపంచంలో శక్తివంతమైన ఆర్మీగా నిలబడ్డామన్నారు. సైనికుల సంక్షేమం కోసం 1 ర్యాంక్ 1 పెన్షన్ తీసుకొచ్చామన్నారు మోడీ. ఓఆర్ఓపీ కోసం 35,000 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. సైనికుల కోసం 3 सुपर स्पेशलिटी हॉस्पिटल्स निर्मिస్తున్నామన్నారు. पहले की सरकारों के समय आपको कितना संघर्ष करना पड़ा, कितना आंदोलन करने पड़े, इसका देश साक्षी रहा है. अब देश और आप सभी इस बात के भी साक्षी हैं कि 1 रैंक 1 पेंशन न सिर्फ लागू हो चुका है, देश की सुरक्षा में समाज के सभी वर्गों की भागीदारी आवश्यक है और स्वाभाविक रूप से होनी भी चाहिए. इसी सोच के साथ पहली बार महिलाओं को फाइटर पायलट बनाने का अवसर मिला है. ఇదే వేదికపై కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మోడీ. 2009-2014 మధ్య 1,40,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలని ఆర్మీ అడిగితే యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం 2,30,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించిందని గుర్తు చేశారు మోడీ. కొందరికి కుటుంబమే ముఖ్యమని, ఆ తర్వాతే దేశమంటూ రాహుల్ ను టార్గెట్ చేశారు. బోఫోర్స్ నుంచి ఆగస్టు వరకు అన్ని స్కాముల్లో ఒకే కుటుంబం హస్తం ఉందన్న మోడీ ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాన్ని దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. सेना ने 1,86,000 बुलेट प्रूफ जैकेट की मांग की थी. 2009 से लेकर 2014 तक सेना के लिए बुलेट प्रूफ जैकेट नहीं खरीदी गई, जिसने बीते 4.5 वर्षों में 2,30,000 से ज्यादा बुलेट प्रूफ जैकेट खरीदे हैं. साथियों, बोफोर्स से लेकर हेलीकॉप्टर तक सारी जांच का एक ही परिवार तक पहुंचना बहुत कुछ कह जाता है. యుద్ధ స్మారకం మన సైనికుల ధైర్య సాహసాలను గుర్తు చేస్తుందన్నారు నిర్మలా సీతారామన్. After a global design contest, a design was selected which fits our culture and sentiments. The structure is a series of 4 concentric circles or chakras around a main obelisk like the national symbol. We can proudly say that we have created one more pilgrimage place for we Indians and expect every Indian citizen will definitely pay a visit to this memorial to pay their homage to our brave soldiers. సైనికులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు మోడీ. యుద్ధ స్మారకాన్ని ఉచితంగా సందర్శించే వీలు కల్పించారు.